అయ్యయ్యో వర్షం పడుతున్నట్టుంది. రేఖ పెరట్లో ఎప్పడాలు ఒడియాలు ఉన్నాయి చూడ. వర్షం కాదంటే మీ అబ్బాయి కురిపించిన ప్రేమ జల్లు. ఇక ఎన్నాళ్ళు ఒకళ్ళనొకళ్ళు ఆట పట్టించుకుంటారే, తొందరగా పెళ్లి చేసుకోవచ్చుగా. అది అలాగని మీ అబ్బాయికి ఆర్డర్ వేయండి. ఏమిటి వాడికి నేను చెప్పడమా? సరిపోయిందమ్మా. మీరు తెలుసుకోండి పోండి. తేల్చుకుంటా అందరి ముందు మీ అబ్బాయి చేత ఐ లవ్ యూ అనిపించుకొని తొందరలోనే తాళి కట్టించుకుంటా. హాయ్ ప్రశాంత్. హాయ్ డేవిడ్. చాలా కాలమైందిరా నేను చూసి. ఎలా ఉన్నావు? బానే ఉన్నాను రా. నేను నా ఆటో. అవును, నువ్వేంటి ఇంకా అదే వ్యాపారం చేస్తున్నావా? నువ్వేంటి జీవితం అంతా ఇలా ఆటో తోలుతూ కష్టపడ్డావేనా? ఒరే, నీకున్న తెలివికి బ్రహ్మాండంగా సంపాదించొచ్చురా. నాతో రాకూడదు? రాజాలాంటి లైఫ్ చూపిస్తాను. థ్యాంక్స్. డబ్బు సంపాదించుకోవడం గొప్ప కాదురా, సక్రమంగా సంపాదించుకోవడం గొప్ప. నన్ను ఇలా ఉండేవు. కాలేజీ రోజుల నుంచి నీ పద్ధతి మారలేదురా, అందుకే నీ ఫ్రెండ్షిప్ మర్చిపోలేకపోతున్నాను. ఆటో కోటికి వస్తా? కూర్చోండి. వస్తానరా. ఎనీ ప్రాబ్లం? ప్లీజ్ కమ్. ఓకే. పవిత్ర భారతదేశంలోని ఆటో కార్మికులారా, మీకు అన్యాయం జరిగినప్పుడు ఉద్యమాలు లేవదీసి సమ్మెలు జరిపి మీ కోరికలు సాధించుకుంటున్నారు. అలాగే మీ సోదరి లాంటి ఓ అబలకి అన్యాయం జరిగితే మీరు ఊరుకుంటారా? చెప్పండి. అసలు ఏం జరిగిందమ్మా? ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించి తన కూడా తిప్పుకొని తనే సరిపోసు అని నమ్మించి మోసం చేస్తే ఆ అమ్మాయి బ్రతుకు ఏమైపోతుంది? నో, అలా జరగకూడదు. అలా జరగకుండా ఉండాలంటే ఆ అమ్మాయి ప్రేమకు బలమైన సాక్ష్యం కావాలి. అందుకే మీరందరూ కలిసి అతని చేత ఐ లవ్ యూ అని చెప్పించి ఆ అమ్మాయికి న్యాయం చేయాలి. ఇంతకీ ఎవరా అమ్మాయి? నేనే. మరి అబ్బాయి ఎవరు? మీ తోటి కార్మికుడు ప్రశాంత్. అదిగో వస్తున్నాడు. ఎరా, ఇలాంటి పనులు కూడా చేస్తున్నావు నువ్వు? నేనేం చేశాను? ఏం చేయటం ఏమిట్రా? ఒక ఆడదాన్ని అమాయకురాల్ని కూడా తిప్పుకొని మోసం చేస్తావా? మోసమా? నేనా? అవును, నువ్వే. లేకపోతే మా అందరి ముందు అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు ఒప్పుకో, ఐ లవ్ యూ అని చెప్పు. బాగుంది. ఇంతకీ ఎవరా అమ్మాయి? నేనే. నువ్వా? ఇప్పుడు మీ అందరి ముందు ఆ అమ్మాయితో ఐ లవ్ యూ అని చెప్పాలి, అంతే కదా? అలాగే అలాగే చెప్తాను. కానీ ఆ అమ్మాయికి నేను ఒకటి బాకీ ఉన్నాను, కావాలంటే అడగండి. ఏమా? ఉన్నాడండి. అయితే ఏమే, ముందు ఆ బాకీ తీర్చేసి ఆ తర్వాత ఏ విషయమైనా చెప్తా. దా, నీది నీకు ఇచ్చేస్తా. దా దా. అమ్మో, ఇక్కడ నా బాకీ నాకు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టమైన చోట తీరుస్తా. దా దా దా. బాకీ తర్వాత తీరుతూ గాని ముందు వాళ్ళు చెప్పమని చెప్పవా? తీర్చేసి చెప్పేస్తా. దా No. దా. ఏయ్! నన్ను ఫూల్ చేద్దాం అనుకున్నావా? అందుకే దెబ్బకు దెబ్బ తీశానే. Yes, come in. గుడ్ మార్నింగ్ సార్. Very good morning. కూర్చోండి. Any hot news? ఎస్ సార్. ఈ మధ్య జరిగిన బై ఎలక్షన్స్ లో ఎమ్మెల్యేగా గెలిచారే కర్ణాటి పెంచలయ్య, ఆయన చేసిన రిగ్గింగ్, గూండాయిజం, లిఫ్టింగ్ ఆఫ్ బ్యాలెట్ బాక్సెస్, వాటిని గురించి ఫోటోలతో సహా సాక్ష్యాలు సేకరించాను. ఒకసారి చూడండి. రాజశేఖరం గారు ఇంత సీనియర్ జర్నలిస్ట్ అయ్యుండి కూడా ఇందులోని కాంప్లికేషన్స్ అర్థం చేసుకోకపోతే ఎలాగా? ఆ ఎమ్మెల్యే రేపు మంచి రొప్పుతాడు, అనవసరమైన ప్రెషర్స్ తీసుకొస్తాడు. మనకెందుకండి ఇవన్నీ? అంటే పొలిటికల్ ప్రెషర్స్ కి భయపడి జనానికి నిజం తెలియకుండా దాచమంటారా? ఐఎమ్ సారీ సార్. కరెక్టే, కానీ భూ ఆక్రమణ చేసిన కొంతమంది పెద్దల గురించి మీరు ఇచ్చిన వార్త మన పత్రికలో ప్రచురించాం. దాని రిజల్ట్ ఏమైందో తెలుసుగా? వాళ్ళందరూ వచ్చి మన ప్రెస్ని సర్వనాశనం చేశారు. దాంతో మన పత్రిక 2 రోజులు మూసేయాల్సి వచ్చింది. ఎవరో ఏదో చేశారని భయపడి మన డ్యూటీ మనం సక్రమంగా చేయకపోవటం జర్నలిజానికి అవమానం అండి. అప్పుడు అసలు పత్రికల మనుగడకే అర్థం లేదు. మీ పంథా మార్చుకోనంటారు. ఇదే కాదు, ఇంకొక సెన్సేషనల్ డీల్ గురించి వివరాలు సేకరిస్తున్నాను. త్వరలో మీకు సబ్మిట్ చేస్తాను. ఎవరి గురించి? అది మీకే తెలుస్తుందిగా. హాయ్ కావో. నువ్వా? ఆటో స్టాండ్ లో నా బాకీ తీరుస్తానన్నావుగా? అవును. ఇప్పుడేంటి? ఇప్పుడు తీర్చు. దా దా దా.
చిన్న షరతు, నువ్వు కళ్ళు మూసుకుని 2 అడుగులు వెనక్కి వెళ్ళొచ్చి నన్ను పట్టుకోవాలి. జస్ట్ 2 అడుగులా? అస్కు బుస్కు కళ్ళు మూసుకుంటే పారిపోదావరా దొంగ? చిచి పారిపోను, ప్రామిస్. ఓకే, పెళ్లిలో నీ వెనకాల 7 అడుగులు నడవలసిన దాన్ని, దానికి రిహార్సల్ గా ప్రేమలో నీ ముందు 2 అడుగులు నడవలేనా? రెడీ రెడీ. దా వస్తున్నా దా వస్తున్నా వచ్చేస్తున్నా. అయ్యో, అమ్మా. వాణి, ఏమైందమ్మా? ఏం లేదంటే జస్ట్ స్లిప్ అయ్యాను. అమ్మా. ప్రభులు ధర్మం చేయండి బాబు. బాబు ధర్మం చేయండి బాబు. దున్నపోతులో ఉన్నావు, ఏదైనా పని చేసుకోవచ్చు కదా. ఇది పని కాదేటి? పోవా. ఓ మై పూర్ కంట్రీ, ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో ఈ పూర్ బిచ్చగాలి ఎలా బతకగలుగుతున్నారు ఈ దేశంలో? ఓ 10 రూపీస్ ధర్మం చేయండి. ఓ పూట ఫుడ్ కొట్టుకుంటాను బాబాయ్. 10 రూపీసా? 10 రూపాయలకి ఏమొస్తుందయ్యా ధరలు మండిపోతుంటే? నాతో రా, ఫుడ్ కొట్టిస్తా. ఓ, రావయ్యా రా. ధర్మ ప్రభులు కడుపు నిండా ఫుడ్ పెట్టారు. ఇటువంటి భోజనం తినే అయిందో. థ్యాంక్స్. అతిథి దేవో భవ అన్నారు పెద్దలు. అంటే నువ్వు నాకు దేవుడితో సమానం అన్నమాట. ఈ రాత్రి నువ్వు ఇక్కడే పడుకొని ప్రొద్దున లేచి టిఫిన్ కూడా చేసి వెళ్తూ గాని. వద్దు బాబు. రావయ్యా, పడుకో. బాబు గారు, బాబు గారు. ఆ, వస్తున్నా. ఆ, నా బట్టలు, నా ఉయ్యాలు, గొలుసు, అయ్య బాబా నా లుంగి, అమ్మో, అయ్యో, అమ్మో, అమ్మో, నా టీవీ, అయ్య బాబా కెమెరా కార్డు, అయ్యో, వస్తున్నా, అమ్మో, అయ్యో, కోపం వచ్చిందే బాబు, అమ్మో. బాబు గారు, బాబు గారు. ఏంటి కాగ్గోల? హాయ్. నా ప్రేమ గోళ నీకు కాకి గోళలా అనిపిస్తోందా? ఇదిగో మిస్టర్, ఈ రోజంతా నిన్ను నేను ఉంచుకుంటున్నాను. ఏయ్, ఒళ్ళేమన్నా తిమ్మిరిగా ఉందా? ఆహా, తప్పుగా అనుకోకు. నేను నిన్ను సాయంత్రం వరకు నా పక్కనే ఉంచుకుంటున్నాను. నేనేమన్నా పాలు తాగే బుజ్జి పాపనా పక్కనే ఉంచుకోవడానికి? బెట్టా, నువ్వు గెలిస్తే నేనొకటి ఇస్తాను. నేను గెలిస్తే నువ్వు నా బాకీ తీర్చేయాలి. బెట్టా? బెట్. ఆటో. ఏయ్, దిగా. మర్యాద. నేనిప్పుడు ప్యాసింజర్ని. నన్ను గౌరవించడం నీ డ్యూటీ. పోనీ. ఎక్కడికి వెళ్ళాలి? పాలక్నామా ప్యాలెస్, షాలిబండ, గోల్కొండ, ట్యాంక్ బ్యాండ్, బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్. అక్కడేం పని? పని అడగకూడదు. పోనీ. పొద్దున్నే భలే గిరాకీరా బాబు. రవ్వడానికి ఇంకా అరగంటుంది. ఓడిపోతే ఏం చేయాలో తెలుసుగా. రెడీగా ఉండు. వాణి, నువ్వే గెలిచావు. ఐ లవ్ యూ.
ఓడిపోయానని ఒప్పుకున్నావుగా, నా బాకీ తీర్చే. టైం అయింది, నేనే గెలిచాను. యా! కామో కామో. నువ్వెవరు? ప్రశాంత్ ఏడి? అన్న అర్ధగంట కిందటనే నా ఆటో తీసుకుపోయిండు.